అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లలిత టాక్స్ 99. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8లో బకరా అయ్యిందెవరు, బలి అయ్యిందెవరు, బకరా అయ్యిందెవరు, ఎవరు ఎందువల్ల బలి చేశారన్నది మీతోటి ఒక చిన్న నా అనాలిసిస్ చెప్తున్నాను. సో దీంట్లో మనకి చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ ఎవరైతే నిఖిలు, పృథ్వీ, సోనియా ఉన్నన్నాళ్ళు ఆ ముగ్గురితోటి భరించటమే ఇబ్బందిగా ఉండేది. వీళ్ళకి ఇప్పుడు ఏమైందంటే యష్మి తోడయ్యేప్పటికీ వాళ్ళ బలం ఇంకాస్త పెరిగింది. నలుగురిని చూస్తుంటే ఏమనిపిస్తుంది, దుష్ట చతుష్టయాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే. ఎలాగంటారా, మన నిఖిలేమో మొదట్లో మంచిగా ఉండే, ఈ మంచిగా ఉన్న వాడిని తీసుకెళ్ళి సోనియా తోటి కలిసేప్పటికీ ఆ నెగిటివిటీ మొత్తం తీసుకొని ఇతను కూడా కొంచెం నెగిటివ్ థాట్స్ అంటే ఇక్కడ చెప్పింది ఇంకొక దగ్గర చెప్పడు, ఒకళ్ళ దగ్గర చెప్పింది ఇంకొకళ్ళ దగ్గర మాట్లాడారు అనమాట. సో ఎందుకంటే ఈయన అందరినీ సాటిస్ఫై చేయాలనుకుంటాడు అండ్ మోర్ ఓవర్ అందరితోటి మంచిగా ఉండాలనుకుంటాడు. జస్ట్ లైక్ ఎట్లాగంటే అష్టాచమ్మలో నానిలాగా అనిపిస్తాడు నాకైతే. సో అష్టాచమ్మలో నాని ఎలాగా పల్లెటూరుకి వెళ్తే రాంబాబు మంచోడు అనమాట, అందరి దగ్గర మంచోడు అనిపించుకోవాలి అన్నట్లు చేస్తుంటాడు అనమాట. సో ఇక్కడ కూడా మన నిఖిలు మంచోడు అనిపించుకోవటం కోసం ఇక్కడ మాటలు ఇక్కడ వీళ్ళ దగ్గరేమో వీళ్ళకి తగినట్లు మాట్లాడతాడు, అక్కడ వెళ్తే అక్కడ తగినట్లు మాట్లాడతాడు. ఇతనికంటూ సొంత అభిప్రాయం లేకుండా ఓవరాల్గా చూస్తే సోనియా చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం, సోనియా చెప్పిన దాన్ని తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయటం, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఈయన ఇంప్లిమెంటేషను. అక్కడ ఆ స్టేజ్ కూడా దాటి ఇప్పుడు వచ్చేసారండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తెలుసా, ఇప్పుడు సోనియా గారి చీఫ్ అనమాట. అంటే ఆమె రాజ్యాంగేతర శక్తి అన్నట్లు ఉంటారు కదా. సో అట్లాగా మన లేడీస్ సర్పంచ్ అయితే వాళ్ళ భర్తలు ఒక్కోసారి కొన్ని చోట్ల వాళ్ళే అధికారం చెలాయిస్తుంటారు కదా. అదేవిధంగా ఎక్కడ కూడా ఆయనేమో చీఫ్, ఈ మొత్తం పెత్తనం అంతా ఈవిడదే ఉండేలాగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు కొత్త ఈ మధ్యలో మళ్ళా. సో ఇప్పుడు నాకు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే మన నిఖిలేమో కర్ణుడులాగా అనిపిస్తున్నాడు, మన సోనియాని చూస్తే అచ్చం శకుని చూసినట్లే ఉందండి. శకునిలాగా పన్నాగాలు వేయటము, మంత్రాంగాలు చేయటము, మాట్లాడటము, అబ్బో చాలా కష్టం ఆవిడ శకుని మంత్రాంగం అంతా చూస్తుంటే. అది అంటే మేబీ హర్ గేమ్ ప్లాన్ అవ్వుండొచ్చు అది. అంటే మనకి ఎందుకంటే మనకు తెలియదు కదా, వాళ్ళు ప్రీవియస్గా ఏంటో మనకు తెలియదు. సో వాళ్ళ గేమ్ ప్లాన్ ప్రకారం ఈ గేమ్లో ఎలా ఆడుతున్నారు, గేమ్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం కాబట్టి. సో దాన్ని బట్టి నాకు అనిపించిన విషయం అదనమాట. శకుని లాంటి పన్నాగాలు కనిపిస్తున్నాయి ఆ గేమ్లో. ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ కంటెస్టెంట్స్ గేమ్ ఆడటానికి వచ్చిన వాళ్ళే, గేమ్ కోసం వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కళ్ళ స్ట్రాటజీ ఒక్కొక్కటి ఉండొచ్చేమో మేబీ, కాకపోతే కొంతమంది స్ట్రాటజీస్లో కొంచెం న్యాయం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఈ సీత కానివ్వండి, తర్వాత మనకి నబీలు, వీళ్ళందరూ ఎట్లా ఉందంటే కొంతలో కొంత న్యాయము ధర్మం వైపు ఉంటుందన్నమాట వాళ్ళ గేమ్ ప్లాన్, వాళ్ళ స్ట్రాటజీస్. కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ గెలిపే పరమావధి, అది ఎలాగైనా గెలవచ్చు, ఆ గెలవటానికి ఎట్లాగైనా చేయొచ్చు అనమాట. సో ఇలాంటి స్ట్రాటజీస్ తోటి ముందుకు వెళ్తున్న బ్యాచ్లో సోనియా పాత్ర శకునికి ఏమాత్రం తీసిపోదు, ఎంత మాత్రం తగ్గదనమాట. సో అట్లాగే మన పృథ్వీ దగ్గరకు వచ్చేప్పటికీ పృథ్వీదేమో బలం ఉంది, అదేవిధంగా కొంచెం అహంకారం కూడా తలకెక్కిందనమాట ఇప్పుడు. ఎందుకంటే ఉన్న బ్యాచ్ అలాంటిది కదా. సో ఆ బలానికి తోడు అహంకారం తోడేపటికి దుర్యోధనుడికి ఏమాత్రం తీసిపోయేలాగా లేడనిపించింది నాకు. మన యష్మి అనేది కొత్తగా జాయిన్ అయింది వీళ్ళ టీంలో. ఆవిడది ఒక సుడిగాలన్నమాట. ఆవిడ సుడిగాల్లాగా వచ్చి సుడిగాల్లాగా చెప్పేస్తుంటుంది, ఏది చెప్పినా దుశ్శాసనుడిలాగా అనిపిస్తుంది. సో ఈ కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు ఈ నలుగురితోటి కలిపి ఇది ఒక దుష్ట చతుష్టయంలాగా తయారైంది. వీళ్ళ మధ్యలోకి పాపం మన మణికంఠ ఒక్కడు ఉన్నాడనమాట, నలిగిపోతున్నాడు. సో పర్టికులర్గా ఇప్పుడు నిన్న జరిగిన టాస్క్లో చూస్తే మణికంఠ ఏమో తనేమో సెల్ఫ్గా స్టెప్ బ్యాక్ తీసుకోలేదు. యాక్చువల్గా సిచ్యుయేషన్లో మనకు అలా అనిపిస్తుంది, కానీ ఆ అబ్బాయి మాట్లాడిన
తీరు వేరు, మణికంఠ చెప్పాలన్న ఉద్దేశం వేరు. కాకపోతే ఏమైందంటే ఫైనల్గా వచ్చేప్పటికి వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. వీళ్ళు నలుగురు చేరి వీళ్ళకి అనుకూలంగా మార్చేసుకున్నారు దాన్ని. నాకు అప్పుడు ఆ మణికంఠను చూస్తే అనిపించిందంటే పాపం అభిమన్యుడు వెళ్ళి వాళ్ళ మధ్యలో చిక్కుకున్నట్లు అనిపించేస్తుంది అనమాట. అంటే మణికంఠ అంతా అంటే ప్రాపర్ అనేది కాకపోతే నాకు అట్లాగే మణికంఠ నిన్న ఇంకొక టాస్క్లో చూస్తే సంచాలకుగా చేసినప్పుడు మణికంఠ అది ఎలాగ అనిపించిందంటే కాస్త శల్య సారథ్యంలాగా అనిపించింది అది మణికంఠ. అది ఎందుకంటారా, మన నబీలు ఆడుతూ, ఎందుకంటే పృథ్వీ ఏమో వీళ్ళ గేమ్, మణికంఠ వాళ్ళ క్లాన్. సో నబీలు వచ్చి ఆపోజిట్ క్లాన్. సో మణికంఠ ఏం చేయాలి, వాళ్ళ క్లాన్కి పాయింట్ రావాలన్న ఉద్దేశంతో మైండ్లో ఉంది, అది తెలుస్తుంది. కొన్నిసార్లు బయటపడుతుంది. సంచాలక బాగా చేసినప్పటికీ కొన్ని చోట్ల ఏమైందంటే నబీల్కి కొంచెం డీమోటివేటింగ్ మాటలు అనమాట. ఆ అబ్బాయి ఆల్రెడీ అంటే ఎక్కువ స్ట్రెస్గా అయిపోయి ఉన్నాడు. అలాంటి చోట మణికంఠని నీకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది, స్పాండిలైటిస్ ఉంది, నువ్వు నించోలేవు, ఓడిపోతాడేమో, ఇలాంటి శల్య సారథ్యం మాటలు మాట్లాడటం వలన అరే ఏంది ఇలా చేస్తున్నాడు అనిపించింది నాకు కొన్నిసార్లు అనమాట, ఒక్కొక్క సందర్భంలో. కానీ ఇవాళ వచ్చేటప్పటికి పాపం ఏదో పద్మవ్యూహంలో చిక్కుకొని అభిమన్యులాగా విలవెల్లాడిపోతున్నాడు ఈ దుష్ట చతుష్టయ మధ్యలో. సో కాబట్టి అంటే ఇదంతా మేబీ బిగ్ బాస్ స్క్రిప్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు, వీళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కాకపోతే ఈ మధ్యలో ఈ పిల్లోడు ఒకటి బలి చేయటం, మన మణికంఠ బలి అవటం అన్నది కొంచెం బాధాకరమైన విషయం అనిపిస్తుంది అనమాట. లాస్ట్లో మణికంఠ మైక్ తీసి విసిరు కొట్టేసినప్పుడు చాలా బాధ అనిపించింది. సో సోనియా అయితే మాత్రం ఖచ్చితంగా శకునికి ఏమాత్రం తీసుకోలేదు, ఏమాత్రం తగ్గలేదు. అదేవిధంగా నిఖిల్ అయితే బాగా ఈసారి చీఫ్గా 100% ఫెయిల్ అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ మాట్లాడుతుంటే కూడా సోనియా మాట్లాడనివ్వట్లేదు. నువ్వు ఊరుకో అంటుంది, నేను చెప్తున్నాను కదా అంటుంది, ఆవిడ లీడ్ తీసుకుంటుంది, ఆవిడే మాట్లాడేస్తుంది, ఆవిడ చెప్పినాకినా తందానా అంటాడు నిఖిల్. సో ఆవిడ ఎట్లయితే నబిల్ని మిస్టర్ ఫెయిల్ సంచాలక్ అన్నదో అదేవిధంగా నాకైతే నిఖిల్ మిస్టర్ ఫెయిల్ చీఫ్ అని అయితే అనిపించింది ఈసారి ఖచ్చితంగా. అంటే నిఖిల్ ఫ్యాన్స్కి వాళ్ళకి కోపం రావచ్చేమో, అంటే ఇదంతా నిఖిల్ మంచి కోసమే కదండి. నిఖిల్ ఎంత చక్కగా ఆడుతున్న పిల్లోడు ఇట్లాగా అయిపోయాడు అనమాట. సో అందుకే నిఖిల్ మంచిగా ఆడతాడన్న ఉద్దేశంతో మనం కూడా కొంచెం నిఖిల్కి తెలుస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇదాగనమాట. కానీ సోనియా కూడా బాగానే ఆడుతుండే, కాకపోతే ఎందుకు ఆవిడ గేమ్ అంటే ఆవిడ గేమ్ ప్లాన్ అలా ఉండొచ్చేమో, అందులో అది కొంచెం నెగిటివ్ పోర్ట్రే అవుతుంది. ఆవిడ పన్నాగలు, తర్వాత ఆవిడ ఎంతసేపు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకోవటం, ఆవిడ మాట నెగ్గాలనుకోవటం, సో ఆవిడ చెప్పిందే వినాలనుకోవటం. సో ఇలాంటివన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కలుపుకోలుగా ఉండకపోతుంది అనమాట. ఎంతసేపు ఆ ఇద్దరు ముగ్గురితోటే ఉండటం వలన ఆవిడ గేమ్ ప్లాన్ ఏంటా అన్నది మనకి కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మణికంఠ బలవటము, నబీల్ బలవటం అనేది బాధాకరమైన విషయము. సో ఖచ్చితంగా ఈసారైనా సరే నాగార్జున గారు వాళ్ళ ఇందాక మన నిఖిల్ సోనియా మాట్లాడుకున్నట్లు నిఖిల్ని కనుక నామినేట్ చేసే ఛాన్స్ ఈ వీకైనా నాగార్జున గారు ఇస్తారేమో చూద్దామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. So please subscribe my channel, like my video, so comment anything if you want to share about this today's video. So thank you Andy, thank you very much for watching.